వెల్కమ్ టు తెలుగు ట్రెడిషనల్ బ్లాగ్స్. ఇవాళ కట్టెల పొయ్యి మీద సేమియా పాయసం చేస్తున్నాం. ఫస్ట్గా పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కాక పాలు పోసుకోవాలి. పాలు మరిగేంత వరకు దాంట్లో ఉంచుకోవాలి. సేమియా పాయసానికి కావలసిన పదార్థాలు: 2 కప్పుల సేమియా, యాలకులు, 1 కప్పు పంచదార, నెయ్యి, పల్లీలు. పాలు బాగా మరిగాయి. ఇప్పుడు 2 కప్పుల సేమియా వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల సేమియా దాంట్లో వేసుకోవాలి. ముందుగా 1 కప్పు వేసుకుంటున్నాం. ఒకసారి కలతిప్పుకోవాలి. సేమియా బాగా ఉడికిందా లేదా ఒకసారి చూసుకొని పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. దానికోసం యాలకులు దంచుకోవాలి. ఒక కప్పు పల్లీలు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. పల్లీలు కూడా బాగా ఉడికిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి. ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. యాలకులను దంచుకొని సేమియా పాయసంలో వేసుకోవాలి. ఇంకా సేమియా పాయసం రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.